తర్వాత వచ్చిన దూకుడులో కామెడీ వచ్చింది, అదే ఎంజాయ్ చేశాను. కానీ అంత కలేజా ఉన్న టాప్కు అలాంటి ఫిలిమ్స్ ఇంకా మళ్ళీ వస్తాయా? అలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ వస్తాయా? మహేష్ బాబు మళ్ళీ అలాంటి కంటెంట్ ఎవరో వస్తే చేస్తాడా? ఫెయిల్ చేసేసాం కదా, మళ్ళీ చేస్తాడా? అంటే తప్పంతా మనలో పెట్టుకున్నాం అనమాట. మనం ఒక సినిమా ఫెయిల్ చేసేస్తే దాని అర్థం ఆ సినిమా ఫెయిల్ అయిపోయినట్టు కాదు రే. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు, అలాంటి కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అన్నీ ఆగిపోయినట్టు, మనం ఆపేసినట్టు వాటిలన్నింటినీ కూడా. అది అక్కడ డ్యామేజ్. కలేజా సినిమాతో జరిగిన పెద్ద డ్యామేజ్ ఏంటంటే అంటే కొత్త కంటెంట్ ఫిలిమ్స్ని, కొత్త ఆలోచన ఉన్న డైరెక్టర్స్ని, కొత్త సినిమాలు చేయాలనే హీరోలని అందరినీ మనం ఒక్క దెబ్బతో ఆపేసాం అనమాట కలేజా మూవీని ఫ్లాప్ చేసి. అంత మంచి కంటెంట్. ఈరోజు నాకు ఎందుకు ఇంత అగ్రెషన్ వస్తుందంటే అంత మంచి సినిమా అయ్యా. కంటెంట్ వైజ్ కానీ, కామెడీ వైజ్ కానీ, అలీ గారిది, మహేష్ బాబు గారిది టాటూ అంటారు భయ్య వీటిని, అలా మూతి పెట్టి బాగుంటుంది భయ్య ఆ డైలాగ్స్. కానీ అసలు మహేష్ బాబు మాట్లాడే ప్రతి డైలాగు అసలు ఆ డబ్బులు ఎక్కడుతూ ఉంటాడు, డబ్బులు ఎక్కడ ఉంటాడు, సౌండ్ వచ్చి యాయ్ అనేదండి ఆ డైలాగ్. కానీ కారు గుద్దేసినప్పుడు కానీ జాతకని చెప్తారా, జాతర నాకు కొనకల్లారా అని చెప్పి ఆ డైలాగ్. అరే ఒకటి కాదబ్బా, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ వీడియో ఎండ్ ఉండదు. కలేజా సినిమా అంతా మహేష్ బాబు మాట్లాడే ప్రతి మాట ఒక్కొక్క సినిమాతో సమానం. అంత మంచి సినిమా అంటే నాకు ఎప్పటికీ గుర్తు. థియేటర్లో అందరూ పగలబడిన ఎవరయ్యా, అప్పటి నాకు బాగా గుర్తు. అంత పగలబడిన సినిమాలు ఫ్లాప్ చేస్తారయ్యా, అంత మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఫ్లాప్ చేశారయ్యా. త్రివిక్రమ్ గారి ఐడియాలజీ నిజంగా గ్రేట్ సార్. మీరు అంత మంచి కంటెంట్ ఉన్న సినిమాని అంత యూనిక్ వేలో, అంత సింపుల్ వేలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు చూసారు. మీరు గ్రేట్. మా ఆడియన్స్ అందరూ అర్థం చేసుకోలేకపోయారు చూడు, అది మా ఫెయిల్యూర్. ఇది నేను చెప్తున్నా ఈరోజు, అదే జరిగింది కలేజా సినిమా విషయం. ఇప్పటికీ చెప్తున్నా, కలేజా నేను ఇప్పటికీ బాధపడతాయంటే తెలుసా, రిలీజ్ మిస్ అయిపోయాను నేను షూటింగ్లో ఉండడం వల్ల. ఆ టైంకి మళ్ళీ కలేజా సినిమాని రిలీజ్ చేయలేదు. నేను ఆ థియేటర్లో చూడాలి, 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ థియేటర్ వైపు చూడాలి. ఆ కలేజా ఒక్క సినిమా మిస్ అయిపోయా. మహేష్ బాబు గారి రిలీజ్ ఫిల్మ్స్ అసలు ప్రతిదీ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అటు చెప్పే సిద్ధాగడ్ డైలాగులు ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి అంటే ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది ఆ సినిమాలో. కామెడీ చాలా బాగుంటుంది అయ్యా, ఎలివేషన్స్ చాలా బాగుంటాయి అయ్యా, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అయ్యా, డైరెక్షన్ చాలా బాగుంటుంది అయ్యా, ఫ్రేమింగ్స్ చాలా బాగుంటుంది అయ్యా, ఎడిటింగ్ చాలా బాగుంటుంది అయ్యా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అయ్యా, అలీ గారి పర్ఫార్మెన్స్, బ్రహ్మానందం గారి బ్రహ్మానందం గారిది ఆడి పెద్ద పోట్టాడు సార్ అని చెప్పి ఆయన డైలాగులు. కానీ మహేష్ బాబుకి ఆయన మధ్యన ఇదేంటి చెయ్యి పట్మ తగిలిపోద్ది కాదు, ఆ భయ హస్తం అన్నది ఆ సీక్వెన్స్. కానీ ప్రతిదీ అయ్యా ఇన్ని ఉన్న సినిమాని మనం ఫ్లాప్ చేసామంటే మనకు రొట్ట సినిమాలు రాక ఇంకేమొస్తాయి. ఆ రొట్ట సినిమాలే చూడాలి మనం. ఎందుకంటే మనం ఆ రొట్టరా బాబు అని చెప్పేటప్పుడు మనకు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వచ్చే రొట్ట సినిమాలు నిజమే రొట్టగానే వస్తున్నాయి, కానీ వాటిని రొట్ట అని మనం చూపించచ్చు కదా, వేలు పెట్టి చూపించచ్చు కదా. అదే మంచి సినిమా వచ్చిందనుకో అమ్మ ఎక్కి సాగదు, దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకుని ఓ ఎంజాయ్ చేస్తాం.